రాత్రి 12 గంటలకు మా సోమంకులు చేయించా కేక్ కటింగ్. కేక్ తిన్నాక మా స్వామి కూడా అయ్యాడు ఫుల్ ఎక్సైటింగ్. మా గాయత్రి ప్లాన్ ప్రకారం వీడికి సర్ప్రైజ్ చేద్దాం కదా అని మేము పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదనుకో. బయట ఉంటే దయ్యాలు దొబ్బుతాయేమో అని బెగులు, ఇంట్లో ఉంటే స్వామి కూడా వేసేస్తాడేమో అని దిగులు. ఇక అక్కడ ఎక్కడ పిచ్చోళ్ళ తిరిగి 12 అవగానే రూమ్ లోకి వచ్చేసాం. స్వామి కూడా రాగల బూచి అని బాంబులు పేల్చేసాం. పాపం మా సోమంకులు ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత ఆశ్చర్యపడ్డాడు. అంతా అర్థమయ్యాక ఇదంతా నా కోసమే అని ఆనందపడ్డాడు. ఈ కేక్ కటింగ్ చేయరా అంటే మంచం ఎక్కిన నిద్ర మొత్తంలో డెకరేషన్ అంతా పీకేశాడు. కేక్ కట్ చేశాక ఎవరికి పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ కేక్ కటింగ్ అయిపోయింది, ఒకరి తర్వాత ఒకరు పంపకాలు కూడా అయిపోయింది. ఇక అందరూ ఒక దగ్గర కూర్చొని ఒకరి సీక్రెట్లు ఒకరు చెప్పుకొని ఫుల్ నవ్వుకున్నాం. ఇక అలా 12 గంటలు స్టార్ట్ చేసాను రచ్చా. 1 గంట దాటేస్తున్నా నవ్వుతూనే ఉన్నాం. పాపం గాయత్రి ఒకసారి వచ్చి చూసింది, ఓ మాట్లాడుకుంటున్నారా మాట్లాడుకోండి అనుకుంది. ఇక అలా టైం పెరుగుతూనే ఉంది. గాయత్రి మొహం మారిపోతుంది. ఓ పక్కన నిద్ర వచ్చేస్తున్నట్టుంది. ఇక మేము ఎప్పుడు పోతామా అని ఎదురు చూస్తుంది. ఇక చూసింది ఏమనుకుందో ఏటో గానీ ఒక్కసారిగా వచ్చి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.